ఇటీవల మనం చూసాం టీసీఎస్లో 12,000 మంది ఉద్యోగుల్ని తొలగిస్తూ ఉన్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. ఇది టీసీఎస్కి మాత్రమే పరిమితం కాలేదు సార్, ఇన్ఫోసిస్ కూడా కొంతమంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్టు ప్రకటించిన పరిస్థితి. అలాగే చాలా కంపెనీలు ఉద్యోగుల్ని తొలగించుకునే ప్రయత్నంలో ఉన్నాయి. అంటే చాలామంది వాదిస్తూ ఉన్నారు సార్, చాలామంది చెప్తూ ఉన్నారు ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్లనే చాలామంది ఉద్యోగాలు పోతూ ఉన్నాయి అని వాదిస్తూ ఉన్నారు, అనుకుంటూ ఉన్నారు. ఈ వాదనలో వాస్తవం ఎంత సార్? ఏఐ వల్ల ఉద్యోగాలు పోతూ ఉన్నాయా? అంటే ఇప్పుడు మీరు అడిగిన మొదటి పాయింట్ ఒక్క టీసీఎస్ఏ కాదు, అనేక ఇతర కంపెనీల్లో జరుగుతున్నది నిజమే. అది దానికి కారణాలు ఏంటి, ఒక్కొక్క కంపెనీ ఏం చెప్తున్న కారణం ఏంటి, అఫీషియల్గా ఎక్కడ మీకు ఇచ్చే ఆ పింక్స్ ఆ స్లిప్లలో అంటే ఉద్వాసన చెప్పే స్లిప్స్లో మీ పని ఏఐ చేస్తుంది కనుక ఏఐ చేయగలుగుతుంది కనుక మీరు అవసరం లేదని ఎవరు చెప్పడం లేదు. కానీ కార్పొరేట్ ఎక్స్ప్లెనేషను లాంగ్వేజ్ చూస్తే క్లియర్గా ఒక ట్రాన్సిషన్లో మనం ఉన్నాము. అనేక కారణాలతో పాటు టెక్నాలజికల్ ట్రాన్సిషన్ కూడా ఒక ముఖ్య కారణమని. ఇప్పుడు టీసీఎస్లో జరిగింది ఏంటి, 12,000 ఉద్యోగుల్ని పంపించేస్తున్నారు. అది కూడా మిడిల్ అండ్ సీనియర్ లెవెల్ మేనేజ్మెంట్. ఈ సాధారణంగా ఎకనామిక్ రిసెషను, ఆర్థిక తిరోగమన పరిస్థితులు ఏర్పడి మార్కెట్ బాగా లేనప్పుడు క్యాంపస్ హైరింగ్, ఫ్రెష్ హైరింగ్ తగ్గుతుంది. ఇప్పుడు కానీ మిడిల్ అండ్ సీనియర్ లెవెల్ మేనేజ్మెంట్లో తగ్గిస్తున్నారు. ఇది టీసీఎస్ గ్లోబల్ వర్క్ ఫోర్స్లో 2%. ఇండియాలో టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇది లార్జెస్ట్ ఐటీ కంపెనీ. సో ఇందులో 2% తీసేస్తున్నారు. వాళ్ళు అఫీషియల్గా చెప్పేదేమో మేము టీసీఎస్లో ఈ రీడిప్లాయ్మెంట్ రీస్ట్రక్చరింగ్ చేస్తున్నాము, స్కిల్స్ మిస్ మ్యాచ్ ఉంది, అంటే మాకు అవసరం మారుతున్న టెక్నాలజీస్కి అది అనుగుణంగా మారుతున్న కొత్త మార్కెట్లు, వీఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ న్యూ మార్కెట్స్, ఇన్వెస్టింగ్ ఇన్ న్యూ టెక్నాలజీస్, దీనికి అనుగుణమైన స్కిల్స్ లేనప్పుడు ఆ స్కిల్స్ మిస్ మ్యాచ్ వల్ల ఉద్యోగులు తొలగించాల్సి వస్తుంది. మేము తొలగిస్తున్నది ఉద్యోగులనే తప్ప ఉద్యోగాలను కాదు. వీఆర్ నాట్ డిస్ప్లేసింగ్ ఎంప్లాయ్మెంట్ బట్ వీఆర్ డిస్ప్లేసింగ్ ఎంప్లాయీస్ అంటున్నారు. రెండింటి మధ్య తేడా ఉంది. ఉద్యోగాలను తొలగించడం లేదు, అంటే ఉద్యోగులను తొలగిస్తున్నాం, కారణం స్కిల్స్ మిస్ మ్యాచ్ వల్ల అని. కానీ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం టీసీఎస్ఏ పెద్ద ఎత్తున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను తన ఉన్న ఉద్యోగులకు రీట్రైనింగ్ చేసి రీస్కిలింగ్ చేసే యాక్టివిటీ మొదలుపెట్టింది. ఒక టీసీఎస్ఏ కాదు, అన్ని కంపెనీలు కూడా అనివార్యంగా ఇప్పుడు ఏఐలో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఏఐలో ట్రైన్ చేస్తున్నది మ్యాన్ ఫోర్స్ను. ఫాస్ట్గా అడాప్ట్ చేసుకున్న వారు ఆ ల్యాడర్లో ముందుకెళ్తున్నారు. ఫాస్ట్గా అడాప్ట్ చేసుకోలేని వారు ఉద్యోగాలు కోల్పోతున్నారు. నా పర్సనల్ ఎక్స్పీరియన్సే చెప్తాను. మై సన్ ఈజ్ ఇన్ గూగుల్. వాడు గూగుల్లో సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్లో ఉండేవాడు. అందులో మేనేజర్ స్థాయిలో ఉన్నాడు. సో ఈ ఏఐ రెవల్యూషన్ వచ్చాక గూగుల్ పెద్ద ఎత్తున ఏఐలో ఇన్వెస్ట్ చేసింది. బట్ టాప్ పర్ఫార్మింగ్ వర్క్ ఫోర్స్లో ఉన్నాడు, టాప్ 10% పర్ఫార్మింగ్ వర్క్ ఫోర్స్లో ఉన్నాడు. ఈ వాంటెడ్ టు మూవ్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఒక 2 years క్రితం, అంటే ఏఐ గురించి అప్పుడప్పుడే ఛాలెంజెస్ కన్సర్న్స్ వస్తున్న టైంలో డిసైడెడ్ టు మూవ్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కానీ వానికి ఆల్రెడీ ఇప్పుడున్న సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ ఈ రోల్లో ఈజ్ పేడ్ ఎట్ అ హయ్యర్ లెవెల్. సహజంగా కంపారిటివ్లీ చాలా హయ్యర్ లెవెల్లో ఉన్నాడు. కానీ ఏఐలో పోతే మళ్ళీ బిగినర్ అవుతాడు, కానీ ఏఐలో పోకపోతే ఫ్యూచర్ ఉండదు. ఈ డైలమాను ఎలా పరిష్కరించుకోవాలి? ఇప్పుడు గూగుల్లోనైనా ఏ రోల్ ఇవ్వడానికి సిద్ధపోయారు, కానీ నీవు ఆల్రెడీ సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్లో నువ్వు మేనేజర్ రోల్లో ఉన్నావు, హయ్యర్ సాలరీ ఇస్తున్నావు. నువ్వు ఏఐకి వెళ్తే నీకు కొత్తది కదా, మళ్ళీ అదే సాలరీ ఎలా ఇస్తామని వాళ్ళు అన్నారు. సో ఈ హ్యాస్ అటెండెడ్ 20-30 ఇంటర్వ్యూస్ కంటిన్యూస్గా వితిన్ గూగుల్ కూడా. వితిన్ గూగుల్ 20-30 ఇంటర్వ్యూలు అటెండ్ అవుతూ 2 ఏళ్లలో he has proven himself. ఇప్పుడు ఈజ్ నౌ మూవ్ టు ఆస్టిన్ యాజ్ అన్ ఏఐ స్పెషలిస్ట్ మేనేజర్ విత్ ఎ హయ్యర్ పే. అంటే ఆ పే కూడా వస్తుందా ఏఐకి మూవ్ అయితే? కొత్త టెక్నాలజీలో నేను బిగినర్ అవుతాను కదా అనుకున్న వాడికి అదనంగా ఇంకొక 10% యాడ్ చేసి he has been posted at ఆస్టిన్. ఈ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎందుకు చెప్పాను అంటే,
ఎజిలిటీ అంటారు, లెర్నింగ్ ఎజిలిటీ ఉండాలి, ఫ్యూచర్ విజన్ ఉండాలి. అంటే మార్కెట్ ఎటువైపు పోతుంది, టెక్నాలజీ ఎటువైపు పోతుంది, తను పనిచేస్తున్న కంపెనీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏంటి, వీటిని స్టడీ చేశాడు వాడు. అంటే గూగుల్ ఇన్వెస్ట్మెంట్ ఏఐలో చేస్తుంది, ఎందుకంటే జెమినా ఇలాంటి ఏఐ ప్లాట్ఫామ్స్ వచ్చాయి. ఫ్యూచర్ ఏఐ వైపు మారుతుంది, మార్కెట్ ఏఐ వైపు మారుతుంది, టెక్నాలజీ ఏఐ వైపు మారుతుంది. అందువల్ల తన ఫీల్డ్ కూడా ఆ రకంగా మూవ్ చేసుకోవాలని ఒక 2 ఏళ్ల ముందు అనుకొని దానిపైన భారీగా అధ్యయనం చేసి అనేక ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యి తన సాలరీ పేను ప్రొటెక్ట్ చేసుకోవడం కాదు, హయ్యర్గా వచ్చింది. వాస్తవంగా వాడు జాబ్కి ఏం ఎఫెక్ట్ కాలే, ఏ వల్ల కూడా జాబ్కి ఎఫెక్ట్ కాలే. ఎందుకంటే ఈజ్ అమంగ్ ద టాప్ 10% పర్ఫార్మింగ్ వర్క్ ఫోర్స్. ఎప్పుడు కూడా ఏ ప్రమాదం కూడా వస్తే కిందికి వస్తుంది, పైకి రాదు కదా. మనం వరదలు వస్తే గ్రౌండ్ ఫ్లోర్ సబ్మెర్జ్ అవుతుంది, 5th ఫ్లోర్లో ఉంటే సబ్మెర్జ్ కాదు. సో హయ్యర్ ఫ్లోర్లో ఉన్నాడు వాడు, హయ్యర్ పర్ఫార్మింగ్ బ్రాకెట్లో ఉన్నాడు. అయినా కూడా దెర్ ఇస్ నో థ్రెట్ టు హిస్ జాబ్. కానీ ఈ వాంటెడ్ దట్ ఎంటర్ప్రైజింగ్ చూపెట్టాలి. ఎందుకు ఈ ఉదాహరణ చెప్పానంటే మనం ఈ మారుతున్న ప్రపంచంలో ఉన్నాం. సో ఇప్పుడు టీసీఎస్ వాదన కూడా ఏంటంటే మేము మోర్ దెన్ 1 lakh ఉద్యోగులకు ట్రైన్ చేసాము. అందులో ఈ టెక్నాలజీ అడాప్షన్లో వెనుకబడిన వారు చాలామంది మిడిల్ మేనేజ్మెంట్ వారు వెనుకబడ్డారు. ఎందుకంటే వాళ్ళొక 15 ఏళ్ళు 20 ఏళ్ళు 10 ఏళ్ళకు పైగా ఒక జాబ్లో పనిచేస్తూ ఉంటారు. ఇక అదే జాబ్లో ఉంటారు రొటీన్గా, ఆడికెళ్ళి కదలరు మెదలరు. ఆ డాక్యుమెంటేషను, ఆ సమ్ అప్డేట్లు, ఆ మీటింగ్లు పెట్టడము, ఆ మానిటరింగు, ఆ వర్క్ షెడ్యూలింగు, వర్క్ మానిటరింగ్, వీడు పని చేసావా పని ఇక అంతకన్నా కొత్తగా ఏం చేయరు. అప్పుడు ఏమవుతుంది, నీకు కొత్త టెక్నాలజీస్ వచ్చే వరకు అది ఉండదు. అందువల్ల అల్టిమేట్గా మనం ఆ ట్రాన్సిషన్ కావాలి. ఇప్పుడు లోకల్ పాలిటిక్స్ పైన మీరు క్వశ్చన్లు అడుగుతున్నారు, ఇంటర్వ్యూలు చేస్తున్నారు, మీరే చేస్తున్నారు అనుకోండి. లోకల్ టాపిక్స్ కొన్ని, ఇండియా పాక్ వార్ వచ్చింది, ట్రంప్ టారిఫ్లు వచ్చినాయి, మళ్ళీ ఇజ్రాయెల్ ఇరాన్ వార్ వచ్చింది, రష్యా ఉక్రెయిన్ వార్ వచ్చింది, ఇజ్రాయెల్ గాజా వార్ వచ్చింది. ఈ పీరియడ్లో ప్రజలు లోకల్ పాలిటిక్స్ కన్నా అంతర్జాతీయ అంశాలు చూడడం పెరిగింది. అప్పుడు మీరు అడాప్ట్ కాకపోతే, ట్రాన్సిషన్ కాకపోతే రిలవెంట్ అయిపోతారు. అంటే నేను ఇంకా అంబటి రాంబాబు ఏమన్నాడు, పేర్ని నాని ఏమన్నాడు, వనిత ఏమన్నది, తెలుగుదేశం వాళ్ళు ఏమన్నారు, నేను ఇవే మాట్లాడుతా అంటే నడవదు. అందువల్ల ఇంటర్నేషనల్ రిలేషన్స్ స్టడీ చేసి వాటిని మన టాపిక్గా టేకప్ చేసినప్పుడే రిలవెంట్గా ఉంటారు. సో నేను ఇంకా లోకల్ పాలిటిక్స్ ఉంటే నడవదు. అంటే మీకు ఒక సాధారణ ఉదాహరణ చెప్పాను. ఇలాగే టెక్నాలజీ కూడా అంతే. మారుతున్న టెక్నాలజీస్లో ఈ మిడిల్ లెవెల్ వారు స్టక్ అయ్యి ఉంటారు. అంటే ఒక రకమైన ఇనర్షియా అంటారు, న్యూటన్స్ లాస్లో జడత్వం, థియరీ ఆఫ్ ఇనర్షియా. అంటే ఎవ్రీ బాడీ కంటిన్యూస్ టు బి ఇన్ ద స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ ఆఫ్ యూనిఫార్మ్ మోషన్ అన్లెస్ ఇట్ ఈస్ యాక్టెడ్ అపాన్ బై అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అని. ఇది నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో 1978లో చదువుకున్న న్యూటన్ ఫస్ట్ లా. అది ఇప్పటికీ వర్తిస్తుంది. ఏంటంటే ఒక వస్తువు కానీ ఏదైనా ఉంటే జడత్వంలోనే ఉంటుంది, లేదంటే చలనంలోనే ఉంటుంది. ఏదైనా బాహ్య శక్తి ప్రభావానికి లోనయ్యేదాకా. ఇప్పుడు టీసీఎస్లో కానీ కంపెనీస్లో కానీ ఉద్యోగులు ఇప్పటిదాకా ఏ కుదుపు రాలేదు కనుక అలాగే రొటీన్గా ఉన్నారు. ఇప్పుడు టీసీఎస్ వాదన ఏంటంటే మేము ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడాప్ట్ చేస్తున్నప్పుడు మా ఉన్న వర్క్ ఫోర్స్ను ఏఐతో అనుసంధానం చేసి రీస్కిల్లింగ్ చేస్తున్నప్పుడు వీరు ఆ స్కిల్స్ను అందుకోలేకపోతున్నారు, అందువల్ల మేము తీసేస్తున్నామన్నది వారి వాదన. అందుకే మేము ఉద్యోగాలను తీయడం లేదు, ఉద్యోగులను తీస్తున్నామనేది టీసీఎస్ వాదన. ఇక మీకు రెండో ఉదాహరణ చెప్తాను. ఇది ఇంటెల్, ప్రపంచంలోనే చాలా టాప్ కంపెనీస్లో ఒకటి. ఈ ఇంటెల్ కంపెనీ కూడా 25% ఆఫ్ ఇట్ వర్క్ ఫోర్స్ తీసేస్తుంది. టీసీఎస్లో 2%. ఇంటెల్ అయితే మీకు 24,000 మందిని ప్రపంచవ్యాప్తంగా తొలగిస్తున్నాను ప్రకటించింది. ఎందుకు ప్రకటించింది అంటే కాస్ట్ డిసిప్లిన్. ఈ పదాలు చూడండి మీరు. అక్కడేమో రీస్కిల్లింగ్, రీడిప్లాయ్మెంట్, స్కిల్స్ మిస్ మ్యాచ్ అని టీసీఎస్ అన్నది. కంపెనీ ఇంటెల్ అంటున్నది అంటే కాస్ట్ డిసిప్లిన్, అంటే ఖర్చులు తగ్గించుకోవాలి అని. ఆ ఖర్చులు తగ్గించుకునే క్రమంలో ఇంటెల్ జర్మనీలో, పోలాండ్లో ఉన్న తన కార్యాలయాలు మూసేసింది. అలాగే రీలొకేషన్, ఖర్చు తగ్గించుకునే క్రమంలో కోస్టారికాలో ఉన్న తన ఆపరేషన్స్ ఇంటెల్ కాస్త వియత్నాంకి షిఫ్ట్ చేసింది. సో ఈ కాస్ట్ డిసిప్లిన్లో భాగంగా మేము వర్క్ ఫోర్స్ను తగ్గించుకుంటున్నామని. సో ఎందుకు కాస్ట్ డిసిప్లిన్ మళ్ళీ ఎక్కడికి వస్తుంది?
మారుతున్న మార్కెట్తో పోటీ పడాలి, నిలబడగలగాలి. నేను ఇదివరకు చెప్పాను మీకు ఇమిటేటివ్ క్యాపిటలిజం అని. అంటే నీకు నిరంతరం పోటీ ఇతర కంపెనీలతో. నేను అంతకుముందు కోస్టారికాలో ఉన్నానా, జర్మనీలో ఉన్న సంబంధం లేదు. ఈ పోటీలో ఎలా తట్టుకుంటామని. మీకు మూడవ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ కూడా ఇటీవల సత్యానాదెల్ల ప్రకటించాడు. ఈ ఏడాదిలో 15,000 మందిని తీసేశారు. మీరు 15,000 మందిని మైక్రోసాఫ్ట్ తీసేశారు. ఎందుకు తీసేశారు అంటే వాళ్ళు చెప్పింది రీస్ట్రక్చరింగ్. మేము మా ప్రియారిటీస్ను రీస్ట్రక్చరింగ్ చేసుకుంటున్నాం, అందువల్ల వర్క్ ఫోర్స్ రీడిప్లాయ్మెంట్ చేస్తున్నామని. మీకు 4వ ఉదాహరణ పానాసోనిక్. ఇది జపాన్ కంపెనీ, మనందరికీ తెలుసు, వెరీ ఫేమస్ కంపెనీ పానాసోనిక్. మన నిత్య జీవిత ఎలక్ట్రానిక్స్లో భాగం అది. సో ఈ పానాసోనిక్ వారు 10,000 మంది ఉద్యోగులు తీసేస్తున్నారు. అందులో 5,000 మంది జపాన్లోనే. ఎందుకు వాళ్ళని అడిగితే మీరు ఏమంటున్నారు? వాళ్ళు సేమ్ మళ్ళీ మేము ఈ కొత్త టెక్నాలజీలో ఇన్వెస్ట్ చేస్తున్నాం, సో ఈ రీడిప్లాయ్మెంట్ ఆఫ్ అవర్ రిసోర్సెస్, సో దానికి అనుగుణంగా మేము ట్రాన్సిషన్ చేస్తున్నామని. సో కామన్గా ఎవరు కూడా కంపెనీలు అఫీషియల్గా మీరు చేసే పని ఏఐ చేస్తుంది కనుక, మీరు చేసే పని మిషన్లు చేస్తున్నాయి కనుక మీరు అవసరం లేదు అని ఎవరు అనడం లేదు. కానీ రియాలిటీ ఏంటి? కాస్ట్ డిసిప్లిన్, స్కిల్స్ మిస్ మ్యాచ్, రీస్ట్రక్చరింగ్, రీడిప్లాయ్మెంట్ అని. అంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొస్తున్న ఒక మ్యాండేట్. ఇది మీకు కేవలము ఐటీ కంపెనీలకు పరిమితం కాదు. మీరు చూస్తుండండి, అన్నిటి మీద ప్రభావం చెప్తుంది మీకు. ఇది అన్ఫార్చునేట్లీ ఎవరు గుర్తిస్తలేరు. ఇది ఎడ్యుకేషన్లో, హెల్త్లో, అన్నిట్లో ప్రభావం చేస్తుంది. 10 మంది చేసేమని ఒక్కరు చేసేస్తారు మీకు ఇది. సో అందువల్ల మీకు ఎందుకు మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ ఎఫెక్ట్ అవుతున్నది అంటే ఏఐ చాలా ఎఫిషియెంట్గా చేసేది ఏంటి, స్పీడ్ అనేది ఈ ఏఐ యుగంలో ముఖ్యం. నాట్ యువర్ ఎక్స్పీరియన్స్. నాకు 10 ఏళ్ళు ఉంది, నాకు 20 ఏళ్ళు ఉంది, నేను 30 ఏళ్ళ నుంచి చేస్తున్నా, అది అనవసరం లేదు. స్పీడ్ ముఖ్యం, ప్రొడక్టివిటీ, వర్క్ అవుట్పుట్ ముఖ్యం. ఎక్స్పీరియన్స్ సీనియారిటీ ముఖ్యం కాదు. నేను ఇంత సీనియర్ అంటే ఇది నాకేందంటాడు కంపెనీ. అల్టిమేట్గా యూ షుడ్ ప్రొడక్టివ్గా ఉండాలి. సో నాకు ఇన్నేళ్ళ అనుభవం ఉంది, నేను కంపెనీకి ఇన్నేళ్ళ సేవలు చేశాను కాదు. వాట్ ఈజ్ యువర్ వాల్యూ అడిషన్ టు ద కంపెనీ? ఇప్పుడు ఉదాహరణకు మన జర్నలిజంలోనే తీసుకుందాం. మీరు ఓన్లీ న్యూస్ రీడర్గా ఉన్నారనుకుందాం. వారు రేపు ఏం చేస్తుంది? ఏ యాంకర్లు వచ్చేసారు, మీరు చదవాల్సిన అవసరం లేదు. మంచి హ్యూమన్ యాంకరు, హ్యూమన్ వాయిస్తో చదివేటట్టు రిఫైన్ అవుతుంది టెక్నాలజీ. అసలు మనిషే చదివినట్టు అనిపిస్తారు. ఇప్పటికి ఇంకా టెక్నాలజీ మెచ్యూర్ అవుతుంది. సో మీకు ఏ యాంకర్ వచ్చేస్తారు. మీరు నార్మల్ రిపోర్టర్ అనుకోండి, మీరు అవసరం లేదు నార్మల్ రిపోర్టర్, ఏ రిపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఉదాహరణకు మీరు ఐఎండి డిపార్ట్మెంట్కి పంపించి మాన్సూన్ ఋతుపవనాలు కదా, వాతావరణ పరిస్థితులపైన మీరు వార్త తీసుకుని రిపోర్టర్ని పంపారనుకోండి, రిపోర్టర్ అవసరం లేదు. ఐఎండి డేటా నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటుంది, ఎక్స్పర్ట్స్లు రాసిన వాటిని తీసుకుంటుంది, శాటిలైట్ ఇమేజ్ తీసుకుంటుంది, తీసుకొని బ్రహ్మాండమైన వార్త రాసి పెడుతుంది. మీరు కావాలంటే ఇండియా టుడేలో వెబ్సైట్లో కొట్టండి, స్టార్టింగ్లో ఏఐ సమ్మరీ అని ఉంటుంది చూడండి. మీరు ప్రతి వార్తకు ఈ మధ్యకాలంలో వెబ్సైట్లు ఇండియా టుడే కాదు, మీరు జస్ట్ మీరు గూగుల్లో చూడండి తెలిసిపోతుంది. ఇండియా టుడే అని కొట్టండి, ఏఐ సమ్మరీ అని ముందు బ్రీఫ్గా ఆ వార్తకు సమ్మరీ ఇస్తారు. అలా మారిపోయింది ఇప్పుడు ప్రపంచం, ఒక్కప్పటిలాగా లేదు. సో రేపు ఏమవుతుంది? ఆ నార్మల్ రిపోర్ట్ రాసేవాడికి వాల్యూ లేదు, నార్మల్ యాంకరేజ్ లేదు. మీరు ఏం చేయగలగాలి? మీరు ఎవరు ఏఐ చేయలేని పని చేయగలగాలి, వాల్యూ అడిషన్ చేయగలగాలి. అంటే ఈ రిపోర్టరు, ఈ యాంకర్ మాత్రమే ఈ పని చేయగలుగుతారు అనే ధోరణి రావాలి. లేదు నేను 10 ఏళ్ల నుంచి ఇట్లనే వార్తలు చదువుతున్నా, టెలిప్రాంప్టర్ ఇది ఏం కనబడితే చదువుతున్నా అంటే టెలిప్రాంప్టర్ మీరు చదువుడేందుకు మిషన్ చదువుతుంది కదా. ఆ స్టేజ్ వచ్చేది. ఇప్పుడు లేటెస్ట్గా మెటా గ్లాసెస్ వచ్చాయి, రేబాన్ మెటా గ్లాసెస్ మన ఇండియాలో కూడా అవైలబుల్ 35,000కు. నేను బుక్ ముందు పెట్టుకొని నేను చదవాల్సిన అవసరం లేదు, ఆ గ్లాసులు పెట్టుకుని బుక్ ఆ గ్లాసులే చదువుతుంది మొత్తం, ఈ బుక్ మొత్తం చదువుతుంది పేజ్ అంతా. మళ్ళీ ఆ పేజ్ తీసేసాక నెక్స్ట్ పేజ్ అవుతుంది గూగుల్. అంటే మెటా ఆ గ్లాసులో ఏంటి అంటే నీకు పాయింట్ ఉంటే పాయింట్ ఇంటగ్రేట్ కూడా చేసుకోవచ్చు అందులో. ఇంకా గొప్పతనం ఏంటంటే ఈ ఫోన్ ఇలా పక్కకు ఉందనుకోండి, ఇయర్ ఫోన్ కూడా అవసరం లేదు, ఆ గ్లాసులో ఇయర్ ఫోన్ వస్తే గ్లాసులనే రింగ్ అవుతుంది. నువ్వు మంచిగా హాయిగా గ్లాసెస్ పెట్టుకొని మాట్లాడచ్చు. మళ్ళీ ఆ ఫోన్ అయిపోతుంది, మళ్ళీ బుక్ చదువుకుంటూ పోవచ్చు. నువ్వు ఇలా బుక్ ముందు పెట్టుకుంటే నీకు స్ట్రెయినే లేదు, నువ్వు కళ్ళు మూసుకోవచ్చు హాయిగా, అదే చదువుతూ పోతుంటుంది. సో పుస్తకాలు చదవచ్చు నువ్వు. 2-3-4 గంటల కూర్చొని బుక్కే చదివేస్తుంది. సో అంత అద్భుతమైన టెక్నాలజీ వస్తుంది. అందువల్ల నీకు ప్రపంచంలో ఒక్క ఏఐ ప్రభావం మీకు ఈ 4-5 కంపెనీలకు కనబడుతుంది. చూస్తుండండి, 5 ఏళ్ళు 10 ఏళ్లలో కంప్లీట్ అన్ని సెక్టార్లను ప్రభావితం చేస్తుంది. మీరు ఏది అవసరం లేదు, అన్ని సెక్టార్లను ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు
మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, మీరు ఏ టాప్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ముందు మీకు ఒక నార్మల్ డాక్టర్ ఉంటాడు, అతను మీ బీపీ చూస్తాడు, మీ పారామీటర్స్ అన్నీ చూస్తాడు, అన్ని సమ్మరీ రాసి టాప్ డాక్టర్ చూపెడతాడు. టాప్ డాక్టర్ సమయం వృధా కాకుండా టాప్ డాక్టర్ ఇట్లా కంప్యూటర్లో క్లిక్ కొట్టడంతోనే కే నాగేశ్వర్ క్రియాటినిన్ ఇంత, లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్లు ఇంత అని సమ్మరీ చూసి రాసేస్తాడు. ఇప్పుడు అంటే ఒక టాప్ డాక్టర్ కింద ఇద్దరు ఆర్డినరీ డాక్టర్లకు ఎంప్లాయ్మెంట్ ఉంది. రేపు ఇద్దరు ఆర్డినరీ డాక్టర్ల ఎంప్లాయ్మెంట్ అవసరం లేదు, ఏఐ చెప్పేస్తుంది కంప్లీట్గా. ఇష్టం నీకు ఒక యాప్ ఓపెన్ చేసింది అనుకోండి, ఎవ్రీ టెస్ట్ విల్ బి రికార్డ్ ఇన్ దట్ యాప్. ఇప్పుడు ఆల్రెడీ అమెరికాలో హెల్త్ కేర్లో ఇంట్రొడ్యూస్ అయింది. నీకు అమెరికా వాళ్ళకందరూ తెలుసు, వాళ్ళకు యాప్ ఉంటుంది. యాప్ ఓపెన్ చేస్తే నీకు 10 ఏళ్ళ టెస్ట్ రిపోర్ట్ ఉంటాయి అందులో. మీకు ఇప్పుడు మన దగ్గర కావాలంటే రిసెప్షన్ దగ్గర పోయి నా రిపోర్ట్ ఇస్తారా అంటే వాడు 10 నిమిషాలు వెతికి 15 నిమిషాలు వెతికిస్తారు. అవసరం లేదు, జస్ట్ షో ద యాప్, ఎంటైర్ రికార్డ్ ఇస్ దేర్ ఇన్ ద యాప్. సో అంటే అలా హెల్త్ కేర్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇలా ఏఐ మీకు చాలా పనులు చేసే పనుల్ని రిడెండెంట్ చేస్తుంది. దానికి పరిష్కారం ఏంటి? యూ కెనాట్. మీరు ఎవరైనా అనుకుంటే ఇప్పుడు రిక్షాలు ఉండే ఒకప్పుడు, ఆటోలు వచ్చాయి, రిక్షాలు పోయినా లేవా, క్యాబ్స్ వచ్చాయి, ఆటోలు ఎఫెక్ట్ అయినా లేవా, యూ కెనాట్ స్టాప్ దట్. మీరు ఎన్ని చేసినా అది ప్రపంచంలో సాంకేతిక యుగ పరిణామాన్ని ఎవరు ఆపగలుగుతారు? ఇలాగే కన్సర్న్ ఉంది. దానికి పరిష్కారం ఏంటంటే యూ హ్యావ్ టు అడాప్ట్ టు ద టెక్నాలజీ, యూ హ్యావ్ టు బి అహెడ్ ఆఫ్ టెక్నాలజీ. నేను ఛాలెంజ్ చేయగలుగుతాను నాగేశ్వర్ అనే విశ్లేషకుని, ఏఐలో ఇంకా 100 రెట్లు ఎక్కువ రెవల్యూషన్ వచ్చినా నా డిమాండ్ను తగ్గించదు, నా ఉద్యోగాన్ని తీసేయదు, నా పని చేయదు, ఇంపాసిబుల్. నా పనిని ఎన్హాన్స్ చేస్తుంది. ఇప్పుడు ఏ నాకు ఎన్హాన్స్ చేస్తుంది. నాకు టాపిక్ కావాలనుకోండి, ఇవాళ మీరు ఈ క్వశ్చన్ అడుగుతున్నా టీసీఎస్ ఇది నాకు ఎక్కడికెళ్ళి వార్త వచ్చింది, ఐ జస్ట్ వెంట్ టు పర్ప్లెక్సిటీ ఏఐ. పర్ప్లెక్సిటీ ఏఐ వాడు వరల్డ్ వైడ్గా ఎక్కడెక్కడ టెక్నాలజీ కంపెనీస్లో ఏఐ వల్ల ఎక్కడెక్కడ ఉద్యోగాలు తీసేస్తున్నారో ఆ సోర్సెస్ అన్నీ ఇచ్చింది, సమ్మరీ కూడా ఇచ్చింది. ఆ సమ్మరీ బేస్ చేసుకున్న, ఆ సోర్సెస్ వెరిఫై చేసుకున్న, అది రైటా రాంగా కన్ఫర్మ్ చేసుకున్నా మాట్లాడేస్తున్నా. సో అంటే నాకు అర్థమైంది, ఆ పర్ప్లెక్సిటీ ఏఐ అనే ఒక సోర్స్ నా ఎఫిషియన్సీని పెంచింది, కానీ నన్ను రిప్లేస్ చేయలే. కారణం ఏంది? నేను ఏఐని కూడా ఉపయోగించుకొని నా నాలెడ్జ్ని ఇంకా ఎక్కువ ఎన్హాన్స్ చేసుకుంటున్నా. నాకు ఇవాళ ఒకప్పుడు నేను 10 ఆర్టికల్స్ చదవాలి అంటే 10 ఆర్టికల్స్ నేనే చదివి ఆ 10 ఆర్టికల్కి వెళ్ళి పాయింట్ తీసుకొని దాన్ని నేను సమ్మరైజ్ చేసుకున్నామని. ఇవాళ జనరేటివ్ ఏఐని ఉపయోగించుకుంటున్నా. గూగుల్ నోట్బుక్కి వెళ్ళి ఆ 10 ఆర్టికల్ లింకులు ఇచ్చేస్తున్నా. నాట్ గివ్ మీ ఏ సమ్మరీ ఆఫ్ ద సాలియంట్ పాయింట్స్ అంటున్నా. అయిపోయింది కదా. ఇవాళ ఇప్పుడు మన ఆపరేషన్ సింధూర్ పైన మాట్లాడుతున్నాం. నేను ఏం చేశాను, నిన్న ఆపరేషన్ సింధూర్ పైన రాజ్నాథ్ సింగ్, జయశంకర్, నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, గౌరవ్ గగోయ్, సంబిత్ పాత్ర, ఒక 20 మంది, మల్లికార్జున్ ఖర్గే మాట్లాడారు, చిదంబరం. ఇవన్నీ చదవాలంటే ఎంత టైం పడుతుంది మీరు చెప్పండి. నేను ఏం చేశాను, జనరేటివ్ ఏఐని ఉపయోగించాను. ఆపరేషన్ సింధూర్ పైన పార్లమెంట్లో జరిగిన ఎంటైర్ డిబేట్ సమ్మరీ కావాలన్నాను. దట్ సమ్మరీ హస్ కమ్ అలాంగ్ విత్ ద లింక్స్. నాకు ఆ సమ్మరీ చదివినప్పుడు ఎక్కడ డౌట్ వచ్చింది అనుకోండి, టెక్నాలజీ తప్పు చేసినట్టు. ఎందుకంటే నేను నాకున్న నాలెడ్జ్తో నేను పట్టుకోగలుగుతాను. మల్లికార్జున్ ఖర్గే ఆపరేషన్ సింధూర్లో అద్భుతాలు చేశారని అన్నాడు అని వచ్చింది ఒక ఏలో. అది అనలేదు, మళ్ళీ ఇది తప్పు చేస్తుంది. ఎందుకంటే మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ మెంబర్ కనుక అలా అన్నాడు నాకు అర్థమవుతుంది. నేను అప్పుడు సోర్స్కి వెళ్తాను. సో నేను ఎంత సింపుల్గా నేను మాట్లాడే గంట ముందు, హాఫ్ అన్ అవర్ ముందు జనరేటివ్ ఏఐని వాడాను. ఎంటైర్ డిబేట్, కొన్ని గంటల డిబేట్ యొక్క సమరీ నా ముందుంది. కారణం ఏంది? ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొన్ని 100 వీడియోలను స్కాన్ చేసింది, కొన్ని 100 పేజీలను స్కాన్ చేసింది. ఆ 100 వీడియోలు నేను ఇప్పుడు చూడాలంటే ఎంత టైం పడుతుంది నాకు, రవిశంకర్ మీరు చెప్పండి. సో అది ఏఐ చేసింది. సో ఇక్కడ ఎవరు టూల్గా నేను ఏఐని వాడాను. ఏఐ నన్ను రిప్లేస్ చేయలే, ఏఐ నాకు ఉపయోగపడింది. సో అందువల్ల ఎవరు డామినేట్ చేస్తారు? మనిషి డామినేట్ చేస్తారా, టూల్ డామినేట్ చేస్తుందా? నీవు టూల్ను డామినేట్ చేస్తే మనిషి మరింత ఎఫిషియెంట్ అవుతాడు. ఇవాళ నేను ఆపరేషన్ సింధూర్ పైన మాట్లాడటానికి నిన్న రాత్రి 10 గంటలకు వీడియో పెడితే ఉదయం లేసే వరకు 60,000 మంది చూశారు. 36 నిమిషాలు మాట్లాడాను. ఎట్లా మాట్లాడాను? అప్పటికి ఇంకా డిబేట్ నడుస్తుంది. నరేంద్ర మోడీ స్పీచ్ ఆయన వితిన్ 5 మినిట్స్లో మాట్లాడాను. ఇదివరకు మాట్లాడాలంటే నేను ఈ స్పీచ్ అంతా వినాలి, అందరి స్పీచ్లు ఏం లేదు, జస్ట్ యూజ్ జనరేటివ్ ఏఐ, గాట్ ద సమ్మరీ ఆఫ్ ద మోడీ స్పీచ్, అందరి స్పీచ్లు తీసుకున్నాను, సాలియంట్ పాయింట్ తీసుకున్నాను, ఐ కెన్ అండర్స్టాండ్ విత్ మై ఓన్ నాలెడ్జ్ నేను మాట్లాడేశాను. సో ఇది మనిషి చేయాల్సిన పని. నా అనుభవం ఎందుకు చెప్తున్నా అంటే, నా అనుభవమైనా ఎవరి అనుభవమైనా సాంకేతిక పరిజ్ఞానాన్ని మన చేతిలో సాధనంగా వాడితే మనమే నిలబడతాం. లేదు సాంకేతిక సాధనం కన్నా నేను వీక్గా ఉంటాను అంటే నిన్ను ఈ వరదలో కొట్టుకుపోతావు.
సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా విజయవాడ అండ్ విశాఖపట్నం ఈ రెండు ప్రధాన నగరాల్లో లులు మాల్స్ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం అనుమతినిచ్చింది అండ్ భూమి కేటాయింపు కూడా చేసింది సార్. 13.74 acres ఇన్ విశాఖపట్నం అండ్ 4.15 acres ఇన్ విజయవాడ 99 yearsకి లీజుకి ఇచ్చిన పరిస్థితి. సో ఇప్పుడు ఈ లులు మాల్స్కి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై వివాదం చెలరేగింది. ఎందుకు సార్ ఈ లులు మాల్స్ వస్తే వివాదం ఎందుకు? అనుమతి ఇవ్వడం పైన వివాదం కాదు, మీరు రాంగ్గా అడుగుతున్నారు. భూములు కేటాయింపు పైన వివాదం. అనుమతులు ఇవ్వడం వేరు, భూములు కేటాయింపు. భూములు అనుమతులు ఇచ్చి భూములు కేటాయి అనుమతులు ఇవ్వడం వివాదమే కాదు. ప్రభుత్వంలో వ్యాపారం చేయడానికి అనుమతులు ఎందుకు ఆపుతుంది? ఇప్పుడు ఒక లులు మాల్ ఉందా, డీమార్ట్ ఉంది, మీకు బోలెడ్ మాల్స్ ఉన్నాయి కదా. సో అది సమస్య కాదు మనకు. మీకు ఇష్యూ అనుమతుల మీద కాదు వివాదం. అనుమతులు ఇవ్వడం తప్పేమీ కాదు. మా ప్రపంచంలో మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా కొత్త మార్పులు వస్తున్నాయి. కానీ ప్రభుత్వ భూములు కేటాయింపు ఇప్పుడు విజయవాడలో ఇచ్చింది ఆర్టీసీ భూములు, విశాఖపట్నంలో ఇచ్చింది ప్రభుత్వ భూములు. ఏదైనా ఆర్టీసీ అయినా ప్రభుత్వ భూమే కదా. సో ఈ ప్రభుత్వ భూమిని 99 years లీజ్కి ఇచ్చినట్టు జీవో 137 నేను పేపర్లో చదివింది అయితే 99 yearsకు నామమాత్రం లీజ్కి ఇచ్చారు. సో కంపెనీకి భూములు ఇవ్వకూడదా? కంపెనీకి భూములు ఇవ్వచ్చు. కానీ ఆ కంపెనీ ఏం చేస్తుంది? ఒక కంపెనీ పెట్టాలంటే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటారు. ఇలాంటి మాల్స్కు ఎకనామిక్ ఇంపాక్ట్ అసెస్మెంట్, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఈ రెండు చేశారా? మీరు కారు చౌకగా ప్రభుత్వాలు భూములు ఇస్తే ల్యాండ్ ఇస్ ఎ వెరీ ప్రీషియస్ రిసోర్స్. లూలు స్వచ్ఛంద సంస్థ కాదు, లూలు దేశ సేవకు రాలేదు. లూలు వచ్చింది దేనికి? అమ్ముకోవటానికి, వ్యాపారం చేసుకోవటానికి. అమ్ముకోవడానికి వ్యాపారం చేసుకోవడానికి వచ్చిన కంపెనీ దానికి భూములు కొనుక్కోలేదా? లూలు అంత కెపాసిటీ లేని కంపెనీ. ఇప్పుడు లూలు భూములు కొనుక్కోమని చెప్పండి, మార్కెట్ రేటు కొనుక్కోమనండి. ఒకవైపు అసలు ప్రభుత్వం ఎందుకు వ్యాపారంలో ఉండాలి, కంపెనీలకు స్వేచ్ఛ ఉండాలి, కార్పొరేట్ రంగానికి ఫ్రీడమ్ ఉండాలి అని చెప్తారు. మరోవైపు మాకు ప్రభుత్వం భూములు ఇవ్వాలి, ప్రభుత్వం నీళ్లు ఫ్రీగా ఇవ్వాలి, కరెంటు ఫ్రీగా ఇవ్వాలి, ప్రభుత్వం రోడేసి ఇవ్వాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి, అన్నీ ప్రభుత్వం చేయాలి, ట్యాక్స్ హాలిడేస్ ఇవ్వాలి. మళ్ళీ మాట్లాడితే ప్రభుత్వాలతో ఏం సంబంధం, అంతా ప్రైవేట్ పరం చేయాలంటారు. మన దేశంలో అందుకే ఒక ఎకానమిస్ట్ అన్నాడు, మన దేశంలో రియల్ ప్రైవేట్ సెక్టార్ లేదు, ఉన్నదల్లా 2 సెక్టార్లు. ఒకటి పబ్లిక్ ఓన్ పబ్లిక్ సెక్టార్, 2 పబ్లిక్ ఓన్ ప్రైవేట్ సెక్టార్ అని. అంటే ప్రైవేట్ రంగంలో కూడా ప్రజలే. మళ్ళీ ఇది ప్రజల భూములు నీకు ఎందుకు తేడా కావాలి? కొనుక్కోమనండి. లూలు రావద్దని ఎవరంటారు? లూలు కొనుక్కోకూడదు. ఇప్పుడు నాలంటాడు ఒక వ్యాపారం చేయాలనుకో, నాకు ల్యాండ్ ఇస్తుందా గవర్నమెంట్? నేనే కొనుక్కుంటా కదా. ఇవాళ దేశంలో ఎంతమంది వ్యాపారాలు చేయడం లేదు, ఎంతమంది మార్కెట్ షాపులు పెట్టడం లేదు, వాళ్ళందరూ ప్రభుత్వం భూమి ఇచ్చిందా? మీరు విజయవాడలో 100 షాపులు ఉన్నాయి, విశాఖపట్నంలో 100 షాపులు ఉన్నాయి, వాళ్ళందరికీ ప్రభుత్వం భూమి ఇచ్చిందా? మరి వాళ్ళు భూమి కొనుక్కున్నారు, షాపులు పెట్టుకున్నారు. లూలు కూడా భూమి కొనుక్కోమనండి, లూలు కాదు లాలు పెట్టుకోమనండి, ఏమైనా పెట్టుకోనండి. సో మీకు లూలు ఏమో తేరగా కారు చౌకగా భూములు ప్రభుత్వం ఇస్తుంది, వ్యాపారంలో లాభాలు ప్రభుత్వానికి ఇస్తుందా? పోనీ అన్న అలా ఇచ్చినప్పుడు ప్రభుత్వం ఏమైనా షేర్ అడుగుతుందా? మేము ల్యాండ్ ఇచ్చాం కదా, ఒక 10% షేర్ ఇవ్వండి. ఇవాళ మీరు ఉదాహరణకు మీకు 500 గజాలు ల్యాండ్ ఉంటుంది, మీరు ఒకటి డెవలప్మెంట్కి ఇస్తారు. హైదరాబాద్లో 50-50 అంటారు. ల్యాండ్ వాల్యూని బట్టి మీకు డెవలపర్కు ల్యాండ్ ఓనర్కు 40%, 50%, 60% షేర్ వస్తుంది. మరి ఇక ల్యాండ్ ఓనర్ గవర్నమెంట్, ల్యాండ్ ఓనర్ ఆర్టీసీ, మీరు దాంట్లో ఏమైనా షేర్ ఇస్తారా? ఎందుకు ఇవ్వకూడదు మీరు? అంటే మీకు ఎందుకు కారు చౌకగా ఇవ్వాలి? అది క్వశ్చన్. ఆర్టీసీ 4 ఎకరాల భూమి ఇస్తున్నాడు, గివ్ ఏ షేర్ టు ఆర్టీసీ, దాంట్లో 10%, 20% షేర్ ఇవ్వండి ఆర్టీసీకి, అభ్యంతరం లేదు. సో మీకు తేరగా పొందడం ఏంటి అనేది క్వశ్చన్. రెండవది, లూలు వల్ల ఎంతమందికి ఉద్యోగాలు దొరుకుతాయి, ఆ ఉద్యోగుల్లో ఇచ్చే జీతాలు ఏంటి? మనందరికీ తెలుసు, షాపింగ్ మాల్లో జీతాలు 10,000, 15,000, 20,000. మరి ఎంతమంది జాబ్ వస్తుంది చెప్పండి? అంటే ప్రభుత్వం ఇచ్చే రాయితీ విలువ ఎంత, లూలు క్రియేట్ చేసే ఎంప్లాయ్మెంట్ క్వాలిటీ ఏంటి, ఆ ఎంప్లాయ్మెంట్ ఎంతమందికి ఆదాయాలు వస్తాయి చెప్పండి. ఇక్కడ రిపోర్ట్ ఉందా? మీరు జీవో 137 ఉందా? అది పోనీ లూలు కంపెనీ ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిందా? ఇంకా మా వల్ల 5,000 మందికి ఉద్యోగాలు వస్తాయి, మా వల్ల 2,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఓ షాపింగ్ మాల్ ఎంతమందికి ఉద్యోగం వస్తాయి నాకు చెప్పండి. షాపింగ్ మాల్ వల్ల ఉద్యోగాలు ఎన్ని వస్తాయి? ఇవాళ షాపింగ్ మాల్ వల్ల ఒక 200 వస్తాయి, 200 వస్తాయి, 500 వస్తాయి. ఎంత పెద్ద షాపింగ్ మాల్ అయినా 10,000 ఉద్యోగాలు రావు కదా. ఇప్పుడు 10,000 ఉద్యోగాలు రావు కదా. మరి ఎందుకు మీరు అసలు ఉద్యోగ కల్పన రాదు? పోనీ షాపింగ్ మాల్ వల్ల ఏమైనా ఎకనామిక్ ప్రాస్పర్ సంపద సృష్టి జరుగుతుందా? ఇది
ట్రేడ్ అనేది క్రయ విక్రయాలు, సంపద సృష్టి కాదు కదా. ఇట్ డజంట్ ప్రొడ్యూస్ ఎనీథింగ్ కదా. మీరు అది ఎక్కడో ప్రపంచంలో ఎక్కడో తయారైన ఉత్పత్తులు తీసుకొచ్చి అమ్ముకుంటుంది. తర్వాత ఇంకొక పాయింట్ ఉంది, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఏంటి. ఒకటి, మీరు ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు, ఎంత సంపద క్రియేట్ చేశారు, మీ ఎకానమీ లూలు రావడం వల్ల విజయవాడ ఎకానమీ, విశాఖపట్నం ఎకానమీకి ఎంత వాల్యూ అడిషన్, ఇది ఒక్క క్వశ్చన్. అయితే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ మీరు ఎక్కడన్నా వెళ్ళి, ఇప్పుడు డీమార్ట్లు ఇట్లాంటివి ఉన్నాయి షాపింగ్ మాల్స్, మీరు ఒక్కసారి స్టడీ చేయండి. ఎక్కడైనా డీమార్ట్ రాకముందు అక్కడ ఎన్ని షాపులు ఉన్నాయి, డీమార్ట్ వచ్చాక అక్కడ చిన్న చిన్న షాపులు ఎన్ని ఉన్నాయి. క్లియర్గా అనేక అధ్యయనాలు చెప్తున్నాయి ఏంటంటే, పెద్ద షాపింగ్ మాల్స్ వచ్చాక చిన్నోడు ఎగిరిపోతాడు. ఎందుకంటే ఆ పోటీని తట్టుకోలేడు. ఎందుకంటే వాడికి ఉండే క్యాపిటల్ ఈ చిన్నోనికి ఉండదు, వాడికి ఉండే వాల్యూమ్ చిన్నోనికి ఉండదు. వాళ్ళు ఎంత తక్కువ మార్జిన్తోనైనా వ్యాపారం చేయగలుగుతారు. అవసరమైతే తన పోటీలో ఉన్న కాంపిటీటర్స్ని ఎలిమినేట్ చేస్తానికి లాస్లోనైనా వ్యాపారం చేయగలుగుతారు. మరి చిన్నోడు చేయగలడు ఈ పని. అంటే ఇవాళ పెద్ద పెద్ద మాల్స్ వచ్చాక రిటైల్ వర్తకులు ఎగిరిపోతున్నారు. మన దేశంలో అగ్రికల్చర్ తర్వాత హయ్యెస్ట్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే రంగం రిటైల్ ట్రేడ్. చాలామంది తెలియని అంశం ఇది. హయ్యెస్ట్గా రిటైల్ ట్రేడ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది. సో రిటైల్ వ్యాపారాలు ఎవరు మిగలడం లేదు. మీకు ఆల్రెడీ మన ఊరు కిరాణా దుకాణాలని కాపాడండి అని చెప్పి ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. వీళ్ళు ఈ పోటీలో ఎవరైనా నేను అనొచ్చు, మీరు సార్ మరి రిక్షాలు వచ్చే ఆటోలు వచ్చే రిక్షాలు ఎగిరిపోయినాయి, క్యాబ్లు వస్తే ఆటోలు ఎగిరిపోయినాయి, కరెక్టే. కానీ ఆ ప్రాసెస్ ఎకనామిక్ ప్రాసెస్గా ఉండడం వేరు, గవర్నమెంట్ ఎంకరేజ్ చేసే ప్రాసెస్గా ఉండడం వేరు. ఇక్కడ సమస్య ఏంటంటే గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది, ఎకనామిక్ ప్రాసెసే కాదు. నిజంగానే ఒక షాపింగ్ మాల్ వస్తుంది, అక్కడ చిన్న పక్కన ఉన్న ఒక చిన్న షాప్ ఎగిరిపోతుంది. ఇది ఒక ఎకానమీ ట్రాన్సిషన్ ఎవడేం చేయగలుగుతారు అనుకుంటారు. కానీ ఇక్కడ ప్రభుత్వమే దీన్ని ప్రోత్సహిస్తుంది కదా. మీరు ఇప్పుడు 4 ఎకరాలు విజయవాడలో ల్యాండ్ ఇచ్చి 13 ఎకరాలకు 14 ఎకరాలు మీరు విశాఖపట్నంలో ల్యాండ్ ఇచ్చి అక్కడున్న వందలాది మంది దుకాణదారులను వాళ్ళ కడుపు కొట్టేస్తున్నారు కదా. ఇది న్యాయమా అని అడుగుతున్నాను. మీరు వాళ్ళంతా వాళ్ళు ల్యాండ్ కొనుక్కొని వ్యాపారం చేసుకుంటే ఎవడాపగలుగుతాడు? దానికి ఎవరు కాదని లేరు. అందువల్ల లూలుకు కారు చౌకగా భూములు ఇవ్వడం వల్ల ఏ సామాజిక ఆర్థిక ప్రయోజనాలు సమాజానికి కలిగాయి, ప్రజలకు కలిగాయి, రాష్ట్రానికి కలిగాయి చెప్పండి. మీరు వాళ్ళు ఎన్ని పన్నులు కడుతున్నారు? ఇవాళ మనందరికీ తెలుసు, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా వచ్చే ఆదాయం కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ కన్నా ఎక్కువ. ఎనీ టైం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ముఖేష్ అంబానీ కట్టే పర్సంటేజ్ ఆఫ్ ట్యాక్స్ కన్నా నేను ఎక్కువ కడతా. నేను 30% కడతా. షో మీ ఎనీ ఇయర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ముఖేష్ అంబానీ అనే కంపెనీ, ముఖేష్ అంబానీ పర్సన్ కాదు, కంపెనీ 30% పన్ను కట్టిందో చూపెట్టానని ఛాలెంజ్ చేస్తాను నేను. 30% మీరు కావాలంటే గూగుల్లో కొట్టండి, ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ పేడ్ బై రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అంటే వస్తుంది మీకు. నో టైం నో వేర్ 30% కట్టను. మరి నేను ఒక ఇండివిజువల్గా 30% కడుతున్నా రిటైర్ అయినాక కూడా. మరి ఈ తేడా ఉంది కదా. మీ లూలు వల్ల ఎంత పన్నులు వస్తున్నాయి? వాట్ ఈస్ ది ఎకనామిక్ బెనిఫిట్ టు సొసైటీ, వాట్ ఈస్ ద సోషల్ బెనిఫిట్ టు సొసైటీ? ఈ అనాలిసిస్ ఎక్కడైనా ప్రభుత్వం చెప్పితే లూలుకు భూములు ఇవ్వడానికి సమర్థిస్తాం. లేకపోతే ఖచ్చితంగా దిస్ ఇస్ ఎ పొలిటీషియన్ బిజినెస్ మ్యాన్ నెక్సెస్గానే చూడాలి. ఆపరేషన్ సింధూర్పై పార్లమెంట్లో జరిగిన చర్చ సందర్భంగా ప్రధాని మోదీ ప్రతిపక్షాల అనుమానాలకు, ప్రశ్నలకు సుదీర్ఘంగా సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు సార్. క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. చాలా అంశాలను కూడా ప్రస్తావించారు. దానిలో ముఖ్యంగా చెప్పింది సింధూర్ను ఆపాలని ఏ దేశ అధినేత చెప్పలేదు అని చెప్పి. దీని మీద రాహుల్ గాంధీ కూడా రియాక్ట్ అయ్యారు సార్. ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యల్ని తిప్పికొట్టే ధైర్యం మోదీకి లేదు. ఇందిరకు ఉన్న ధైర్యంలో మోదీకి కనీసం 50% ఉన్నా కూడా ట్రంప్ వ్యాఖ్యలు తప్పు అని చెప్పి పార్లమెంట్లో మోదీ ప్రకటించాలి అని చెప్పి. చాలామంది అడుగుతూ ఉన్న ప్రశ్న, ట్రంప్ పదే చెప్తూ ఉన్నారు కదా సార్. రీసెంట్గా థాయిలాండ్ కంబోడియా యుద్ధాన్ని ఆపే సమయంలో కూడా ఆయన మళ్ళీ 26వసారి ఇండియా పాకిస్తాన్ల యుద్ధాన్ని ఆపాను అని చెప్పి ఆయన ప్రస్తావించారు. కానీ ఈ చర్చలో కూడా ప్రధాని మోదీ ఎక్కడా కూడా ట్రంప్ ప్రస్తావన తీసుకురాలేదు. అండ్ ట్రంప్ చెప్పలేదు అని చెప్పి గట్టిగా ఖండించలేదు. కారణం ఏంటి అంటే అన్నాడు, వాస్తవంగా అది కూడా పూర్తి నిజం కాదు. ప్రపంచంలో ఏ నేత ఆపరేషన్ సింధూర్ ఆపలేదు అన్నాడు. దట్ ఇంక్లూడ్స్ ట్రంప్ కూడా కదా. తర్వాత అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ నాకు మాట్లాడారు నాతో 9th రోజు. అప్పుడు మీరు పాకిస్తాన్ పెద్ద దాడికి చేపట్టబోతోంది అని బెదిరించారు, మేము దానికి గట్టిగా సమాధానం చెప్తానని చెప్పాను అన్నాడు. కానీ మరి జరిగింది ఏంటి? 9th తర్వాత ఏం జరిగింది? 10th ఆగిపోయింది కదా ఆపరేషన్ సింధూర్. రియాలిటీ ఏంటి?
ఇప్పుడు ఆ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ క్రొనాలజీ చూడండి. ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నాడు జేడీ వ్యాన్స్ ఇలా పాకిస్తాన్ పెద్ద దాడికి పూనుకోబోతోంది అని బెదిరించాడు. అప్పుడు నేను వినలేదు, మేము గట్టిగా సమాధానం చెప్తాం అన్నాము అని. కానీ జరిగింది ఆపడమే కదా. అంటే ఇది ట్రంప్ కూడా అనేకసార్లు చెప్పాడు అలార్మింగ్ ఇంటెలిజెన్స్ అన్న పదం వాడారు. సో రియాలిటీ ఏం జరిగింది, మీరు వ్యాన్స్కి ఏం చెప్పారు తర్వాత సంగతి, జరిగిందైతే ఆపారు కదా. నిజంగానే వ్యాన్స్కు చెప్పినట్లుగా పాకిస్తాన్ ఇంకా అలాగే చావుదెబ్బ తీసుంటే మోడీ స్టేట్మెంట్ ఇస్ రైట్. కానీ వ్యాన్స్ బెదిరించారని మీరే చెప్తున్నారు. ఇవాళ పేజ్ 1లో వచ్చిన వార్త, మరి మోడీ బైట్ నేను కరెక్ట్గా చూడలే కానీ ఇవాళ పేపర్లో, తెలుగు పేపర్లో కూడా వచ్చింది, ఇలా అమెరికా వైస్ ప్రెసిడెంట్ వ్యాన్స్ బెదిరించాడని మోడీ చెప్పినట్టుగా వార్తలు వచ్చింది ఇవాళ పేజ్ 1లో. సో అందువల్ల మీరు వ్యాన్స్ బెదిరిస్తే మోడీ ఏమన్నాడు, అంతు చూస్తాం దానికి సమాధానం చెప్తాం ఏదో అన్నాడు, బుల్లెట్కు మేము ఇంకా గట్టిగా సమాధానం చెప్తామని అన్నాడు అని. మే 9న అమెరికా ఉపాధ్యక్షుడు మాట్లాడారు. పాక్ భారీ దాడికి సిద్ధమవుతోందని బెదిరించారు. అంతకు అంతా బదులిస్తాము, బుల్లెట్కు శతఘ్నితో సమాధానం ఇస్తామని స్పష్టంగా చెప్పాను. ఇప్పుడు మే 9 తర్వాత ఎన్ని రోజులు జరిగింది యుద్ధం? ఆగిపోయింది కదా సార్. మరి అదే కదా ఇప్పుడు క్వశ్చన్. ఇప్పుడు మే 9 తర్వాత యుద్ధం ఎన్ని రోజులు, 10 రోజులు జరిగిందంటే నేను ఒప్పుకుంటా. బుల్లెట్కు శతఘ్నులతో సమాధానం చెప్పినట్టుగా అంగీకరించవచ్చు, అంతగా చెప్పినట్టు. ఇప్పుడు వ్యాన్స్ బెదిరించాక జరిగింది ఆగిపోయింది కదా, అదే క్వశ్చన్ కదా ఇప్పుడు. ఇప్పుడు క్వశ్చన్ అదే, మీరు నిజంగానే వ్యాన్స్తో చెప్పినట్టే చేస్తుంటే ఇబ్బంది ఏం లేదు కదా. ఇప్పుడు ఈ ప్రశ్నకు ఆన్సర్ చెప్పాలి కదా. మరి అమెరికా బెదిరించింది అని మోడీయే చెప్తున్నాడు. బెదిరించిన తర్వాత ఆపరేషన్ ఆగింది, ఇది నిజం. ఇప్పుడు ఎట్లా 2 సెంటెన్స్లు అయితే నిజం కదా. అమెరికా బెదిరించింది, ఆపరేషన్ సింధూర్ ఆగింది, ఇది తమ్నేల్ అయిపోయింది కదా. మరి దీనికే నాకు కాదని అనలేం కదా, ఈ 2 ఫ్యాక్ట్సే కదా. బెదిరించిందని ప్రైమ్ మినిస్టరే చెప్పాడు, ఆగిందనేది రియాలిటీ. మధ్యలో ఏంటి, అంతకంత సమాధానం చెప్తాం, బుల్లెట్కు శతఘ్నితో సమాధానం చెప్తాం అన్నాడు. కానీ వాస్తవంగా చెప్పలేదు కదా. సింధూర్ ఈజ్ స్టాప్డ్ కదా. సో దాట్ ఈజ్ ద ఫండమెంటల్ క్వశ్చన్. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఆపడం రైటా రాంగ్ అనే డిబేట్లో నేను వెళ్ళడం లేదు. ఎందుకంటే నేను యుద్ధ సమయంలో కూడా మాట్లాడాను. ఆపరేషన్ సింధూర్ ఆపడమా ఆపకపోవడమా అనేది టీవీ స్టూడియోల్లో యాంకర్లు డిసైడ్ చేసేది కాదు, విశ్లేషకులు డిసైడ్ చేసేది కాదు. ఇట్ ఈస్ ఎ నేషనల్ సెక్యూరిటీ డిసిషన్, ఇట్ ఈస్ ద స్ట్రాటజిక్ డిసిషన్స్. ఇలాంటిది ప్రభుత్వము విత్ ఆల్ ఇట్స్ విజ్డమ్, అది ఇప్పుడైనా ఎప్పుడైనా. నరేంద్ర మోడీ నెహ్రూ నుంచి మొదలుకెత్తే అందరినీ కడిగేస్తాడు, వాజ్పేయితో సహా అందరూ దేశద్రోహులాగా మాట్లాడతారు. కానీ నేను అట్లా మాట్లాడాను, ఇంక్లూడింగ్ నరేంద్ర మోడీపై కూడా అలా మాట్లాడాను. నరేంద్ర మోడీ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఆయన పూర్తి బాధ్యతతో ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆపరేషన్ సింధూర్ ఆపాలని. మేబీ ఈజ్ రైట్, నాకు ఇన్ఫర్మేషన్ ఉండదు. నేను ఐ కెనాట్ సస్పెక్ట్ మోడీస్ ప్యాట్రియాటిజం. మోడీ మే సస్పెక్ట్ నెహ్రూస్ ప్యాట్రియాటిజం. నెహ్రూ దేశభక్తిని, లాల్ బహదూర్ శాస్త్రి దేశభక్తిని, ఇందిరాగాంధీ దేశభక్తిని, ఆఖరికి వాజ్పేయి సామర్థ్యాన్ని కూడా మోడీ అనుమానిస్తున్నాడు. 2014 తర్వాతనే భారతదేశం గట్టిగా ఉంది, అంతకుముందు ఎప్పుడు లేదంటున్నాడు ఆయన. కానీ నేను అలా అనను, వాళ్ళతో పాటు నరేంద్ర మోడీ సామర్థ్యాన్ని, దేశభక్తిని కూడా గౌరవిస్తాను. ఎందుకంటే మన ప్రైమ్ మినిస్టర్ మన దేశ ప్రయోజనాల కొరకే పనిచేస్తారు. అప్పుడున్న సమాచారం ప్రకారం ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయి. వీ షుడ్ రెస్పెక్ట్ దాట్. కావాలంటే అనుమానాలు అడగచ్చు, కానీ నిందించకూడదు. అనుమానాలు వేయడం వేరు, నిందించడం వేరు. కానీ ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ మీరు ఆపడం మేబీ రైట్ డిసిషన్. అది భారతదేశ స్ట్రాటజిక్ అటానమీతో జరిగిందా అంటే వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తితో ఇండియా ఆ నిర్ణయం తీసుకుంటే తప్పలేదు. అంటే విత్ ఆల్ అవర్ ఓన్ క్యాలిక్యులేషన్స్ ఎస్ ఈ మిలిటరీ ఆపరేషన్ మనము రాజ్నాథ్ సింగ్ చెప్పాడుగా, రాజకీయ మిలిటరీ లక్ష్యాలను సాధించాక ఆపాము అని. ఇలా మన దేశ రాజకీయ మిలిటరీ లక్ష్యాలు సాధించాక మన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తితో స్ట్రాటజిక్ అటానమీతో ఆపి ఉంటే ఎలాంటి అభ్యంతరం లేదు. నరేంద్ర మోడీ దేశ హితం కొరకే ఆపాడు. కానీ వ్యాన్స్ బెదిరిస్తే ఆగితే, అమెరికా బెదిరిస్తే అది మాత్రం ఆందోళనకరం. అందువల్ల అక్కడే క్వశ్చన్. ఇప్పుడు నిన్న ప్రైమ్ మినిస్టర్ చెప్పిన దాంట్లో ఆయనే అంటున్నాడు 9న బెదిరించాడని, కానీ తర్వాత ఆగిపోయింది. 10 నాడు ఎప్పుడు ఆగిపోయింది, 10th 11th ఆగిపోయింది. మీకు హార్డ్లీ ఫ్యూ అవర్స్ తర్వాత జరిగింది, దాదాపు ఆగిపోయింది కదా. మరి అదే ఇప్పుడు మిస్టరీ, ద ఇంట్రిగింగ్ క్వశ్చన్ అదే. అమెరికా నుంచి అధినేతల నుంచి ఫోన్లు వచ్చాక మనము ఆపరేషన్ సింధూర్ ఆగిపోయింది. ఇది భారతదేశ స్వయం నిర్ణయమా,
అమెరికా ఒత్తిడితో తీసుకున్న నిర్ణయమా? ట్రంప్ ఊరంతా చాటుతున్నాడు, నిన్నటికి 30 సార్లు అనుకుంటా, నేనే ఒత్తిడి చేశాను, అది కూడా ట్రేడ్ ఆపుతానని బెదిరిస్తే ఆగింది అని. అక్కడ ఆందోళనకరం. ఇప్పటికీ ఆ ప్రశ్నకు ఆన్సర్ లేదు. నిన్న ఇన్ని గంటలు మాట్లాడినాక ప్రైమ్ మినిస్టర్ చాలాసేపు మాట్లాడు, ఆన్సర్ లేదు కదా దీనికి. ఇజ్ ఇట్ అవర్ స్ట్రాటజిక్ డిసిషన్ ఆర్ ఇజ్ ఇట్ టేకెన్ అండర్ యుఎస్ ప్రెషర్? దీనికి ఎక్కడ ఆన్సర్ ఉంది? ఆన్సర్ రాలేదు కదా. ఫ్యాక్ట్స్ మీకు మళ్ళీ చెప్పేది. మే 9 నాతో అమెరికా వైస్ ప్రెసిడెంట్ మాట్లాడాడు, బెదిరించాడు అన్నాడు. జరిగింది మే 9 తర్వాత యుద్ధం ఆగిపోయింది. నేను సమాధానం చెప్పాడు, అంతకంతా చేస్తాం, బుల్లెట్కు శతజ్ఞులు చెప్తే కాలే కదా. దానికి ఆన్సర్ మోడీ చెప్పాలి కదా. ఆపరేషన్ సింధూర్ విషయంలో మెజారిటీ దేశాలు భారత్కు బాసటగా నిలిచాయి అని కూడా ప్రకటించారు కదా సార్ మోదీ. వాస్తవానికి పాకిస్తాన్కి తుర్కీయే, అజర్బైజాన్ లాంటి దేశాలు సపోర్ట్ చేస్తే పహల్గాం దాడిని మాత్రమే ప్రపంచ దేశాలు ఖండించాయి. వాస్తవంగా భారత్కి బాసటగా నిలిచాయా సార్ దేశాలు? మీరు అనేది నిజం, అది కరెక్ట్. అది మీరు అజర్బైజాన్, తుర్కీ కాదు, అసలు చైనాను మర్చిపోయారు. అసలు చైనా అత్యధికంగా పాకిస్తాన్కి అండగా నిలిచింది. భారతదేశానికి బాసటగా నిలవడం అంటే ఏంటి? హౌ డూ యూ డిఫైన్ ఇట్? మీరు డిఫైన్ చేయాలి. ఒకటి, మిలిటరీ సపోర్ట్. మనం ఎవరిని అడిగినామా, అడగలేదు, వాళ్ళు ఇవ్వలేదు, పక్క పెడదాం. డిప్లొమాటిక్గా మనకు ఎవరు సపోర్ట్ చేశారు? మనకు చైనా ఎలాగో సపోర్ట్ చేయదు. రష్యా గత సోవియట్ యూనియన్ లాగా మనం సపోర్ట్ చేసిందా? 1971లో నిన్న రాహుల్ గాంధీ కూడా ప్రస్తావించాడు, అమెరికా 7th ఫ్లీట్ అంటే 7వ నౌకాదళం అంటారు, కొన్ని వందల యుద్ధ విమానాలతో కూడిన యుద్ధ నౌకను ఇండియన్ ఓషన్లోకి దించితే ఇండియా భయపడలే, ఇందిరాగాంధీ వెనకాడలే. ప్రెసిడెంట్ నిక్సన్కు సూటిగా చెప్పింది, మీరు ఏమి చేసినా మేమేం చేయాలో చేస్తామన్నారు. అన్నట్టే బంగ్లాదేశ్ ఏర్పడింది. 90,000 పాకిస్తాన్ సైనికులు లొంగిపోయారు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ బీజేపీ మోడీ, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, జయశంకర్ చెప్తున్నారు, పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చింది, బహుత్ మారా బస్ కరో అన్నది అని. ఎక్కడ సంతకం పెట్టారు సరెండర్ అవుతుంది చెప్పండి నాకు. ఎక్కడన్నా పాకిస్తాన్ ఒక్కడన్నా సైన్ చేశాడా? ఒక్క స్టేట్మెంట్ నుండి ఇచ్చారా మేము లొంగిపోతున్నామని? మన డీజీఎంఓతో వాళ్ళ డీజీఎంఓ, పాకిస్తాన్ డీజీఎంఓ చెప్పాడని ప్రైమ్ మినిస్టర్ చెప్తాడు. కానీ ఆ డీజీఎంఓ పాకిస్తాన్ ఏం చెప్తోంది? అసలు మేమే గెలిచామని చెప్తోంది. కానీ ఇందుకు భిన్నంగా 1971లో పాకిస్తాన్ 2 ముక్కలైంది కదా. దానికన్నా ఇది ఎక్కువనా, అది ఎక్కువనా? ఇప్పుడు విచిత్రం అయితే 1970 కన్నా గొప్ప విజయం అని చెప్పేవరకే కదా సమస్య వచ్చేది. లేకపోతే డెఫినెట్గా ఆపరేషన్ సింధూర్లో మన మిలిటరీ, మన ఎయిర్ ఫోర్స్ అద్భుతమైన సాహసాన్ని చూపింది, బ్రహ్మాండమైన విజయాన్ని సాధించింది, ఎవరికి డిస్ప్యూట్ లేదు. అది ఈ సల్యూట్ అవర్ ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్. కానీ మీరు 71లో 90,000 మంది పాకిస్తాన్ సైనికులు లొంగిపోతే, పాకిస్తాన్ 2 ముక్కలైతే, ఇప్పుడు అంతకన్నా గొప్పగా బస్ కరో బహుత్ మారే అంటే బస్ కరే క్యో బస్ కర్తే బహుత్ మారనానే ఆప్కో అడ్రస్ నైతే అని చెప్పాలి కదా. ఆపండి, ఆపం, నీ అంతు చూస్తాం. ఇప్పుడు మోడీయే చెప్పాడు కదా, వైస్ ప్రెసిడెంట్ అడిగితే ఆపని మేము, వాడు బుల్లెట్ ఎత్తే శతజ్ఞతో కొడతామని. మరి మీరు అదే పని చేయాలి కదా అంటున్నా నేను. సో అందువల్ల ఎవరు సపోర్ట్ చేశారు? ఇజ్రాయిల్ ఒకటి సపోర్ట్ చేసింది మనకు. తర్వాత తైవాన్ను భారతదేశంలో ఒక దేశంగానే గుర్తించదు. ఈవెన్ టుడే ఇండియా పాలసీ ఇది వన్ చైనా పాలసీ. బీజేపీ నాయకులు బయట చెప్తారు తప్ప తైవాన్, టిబెట్లను చైనాలో భాగమనే మోడీ ప్రభుత్వం అఫీషియల్ వర్షన్. నాకు కాదని చెప్పండి. ఈ మధ్య నేను రామ్ మాధవ్ను ఫారిన్ పాలసీ ఇంట్రో చేయడం అడిగాను. ఆయన ఈ యాక్సెప్టెడ్, నిజమే, వన్ చైనా పాలసీ మేము కట్టుబడి ఉన్నామన్నాడు. టిబెట్ను మనము చైనా కబ్జా చేసిందని పొలిటికల్గా మాట్లాడతారు. రామ్ మాధవ్ కూడా నా ఇంటర్వ్యూలో చెప్పాడు, చైనా టిబెట్ కబ్జా చేసిందంటే వెంటనే అడిగాను, కరెక్టే, మరి ఎందుకు మనం టిబెట్ను వేరే దేశంగా గుర్తించమన్నా? టిబెట్ చైనాలో భాగంగానే గుర్తిస్తాం కదా. అంటే అఫీషియల్ అయినేమో చైనాలో టిబెట్ భాగం, పొలిటికల్ అయినేమో చైనా టిబెట్ కబ్జా చేసింది, అఫీషియల్ అయినేమో తైవాన్ చైనాలో భాగం. తైవాన్ ఒక దేశం సపోర్ట్ చేసిందంటారు, ఎట్లా కరెక్ట్ అవుతుందండి ఇది? సో అందువల్ల ఎవరు? అమెరికా సపోర్ట్ చేసిందా? యూరప్ మాట్లాడిందా? అసలు యునైటెడ్ నేషన్స్లో కౌంటర్ టెర్రరిజం వైస్ చైర్గా జరిగింది కదా. IMF, వరల్డ్ బ్యాంక్ అప్పులాగినాయా? అసలు ఐ లవ్ పాకిస్తాన్ అని ట్రంప్ మాట్లాడాడే. పాకిస్తాన్ పహల్గామ్లో అమాయకుల రక్తంతో తడిసిన ఆ పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ అదే రక్తపు చేతులతో వైట్ హౌస్కి వస్తే ట్రంప్ కరచాలనం చేశాడే. ఆ భారతీయుల రక్తంతో చేతులు నింపుకున్న ఆ అసీం మునీర్ చేతులతో కరచాలనం చేశాడు ట్రంప్ కదా.
ఇది మనకి ఎక్కడ డిప్లొమాటిక్ విజయం? ప్రపంచం అంతా మన బాసటగా నిలిచిందంటే ప్రపంచంలో ఏ ఒక్క దేశమైనా పాకిస్తాన్ ఖండించిందా? మీ భారతదేశం క్వాడ్లో భాగం, అందులో పాకిస్తాన్ లేదు. చైనాకు వ్యతిరేకంగా మన అమెరికాతో కలిసిన కూటమిది. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా. ఇండో పసిఫిక్ ప్రాంతంలో అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాల కొరకు భారతదేశం సపోర్ట్ చేసింది. అఫ్కోర్స్ మన ప్రయోజనాలు కూడా ఉన్నాయి చైనాతో మనకున్న గొడవల వల్ల, కానీ క్వాడ్ పాకిస్తాన్ పేరు చెప్పలేదు. యునైటెడ్ నేషన్స్లో అమెరికా ప్రతిపాదించిన రెజల్యూషన్లో మొదలు రెసిస్టెన్స్ పేరుండే, ఆ తర్వాత పాకిస్తాన్ ఒత్తిడి మేరకు రెసిస్టెన్స్ పేరు కూడా తీసేశారు. షో మీ విచ్ కంట్రీ పాకిస్తాన్ స్పష్టంగా తీవ్రవాదాన్ని పహల్గాం దాడులకు నువ్వే కారణం అని అన్నదా? మరి ప్రపంచం అంతా బాసటగా నిలిచిందంటే అసలు ఇరుగు పొరుగు దేశాలు, చుట్టూ ఉన్న దేశాలకు, ప్రపంచమంతా మన మల్టీ పార్టీ డెలిగేషన్లు, ఎంపీల డెలిగేషన్లు వెళ్ళాయి. శ్రీలంక వెళ్ళిందా? మాల్దీవ్స్ వెళ్ళినాయా? నేపాల్ వెళ్ళిందా? ఒక్కరు వెళ్ళలే. ఎందుకు? మరి ఆన్సర్ చెప్పాలి కదా, దీనికి ఆన్సర్ ఉండాలి కదా. ఇప్పుడు ఇజ్రాయిల్ ఎందుకు మద్దతు ఇచ్చింది? ఇజ్రాయిల్కి ఇస్లామిక్ దేశాలతో ఉన్న గొడవకు మద్దతు ఇచ్చింది, మన మీద ప్రేమతో కాదు. తాలిబాన్ మనకు మద్దతు ఇచ్చింది, తాలిబాన్కి ఇండియా మీద ప్రేమ ఉందని నమ్ముదామా? తాలిబాన్ ఎందుకు మద్దతు ఇచ్చింది? వాడికి పాకిస్తాన్తో ఉన్న గోల వల్ల ఇచ్చింది. ఆ ఫస్తూన్లు, ఆ డ్యూరాండ్ లైను, టెరిక్, తాలిబాన్, పాకిస్తాన్ వాళ్ళ గోలలా. మనకు మద్దతు ఇచ్చింది, హానెస్ట్గా మద్దతు ఇచ్చిన కంట్రీ ఎవరని అడుగుతున్నాం. భారతీయునిగా నేను కోరుకునేది ప్రపంచమంతా మన బాధ్యతగా నిలవాలని. కానీ అన్ఫార్చునేట్లీ పాకిస్తాన్కు డిప్లొమాటిక్ అడ్వాంటేజ్ వచ్చింది. కశ్మీర్ మధ్యవర్తిత్వం చేస్తానికి ఉపయోగించుకోగలిగాడు. ఇండియా పాకిస్తాన్ ఐఫనేట్ చేశాడని కదా. అంటే బ్యాటిల్ ఫీల్డ్లో, యుద్ధ భూమిలో మన సైనిక బలగాలు అపూర్వమైన సాహసాన్ని చూపి అద్భుతమైన విజయాన్ని సాధిస్తే అది డిప్లొమసీలో ఆ విజయం కనబడలేదు కదా అనేదే క్వశ్చన్ తప్ప సైన్యం సత్తాన్ని ఎవరు ప్రశ్నిస్తున్నారు? సైన్యం అద్భుతమైన విజయం సాధించింది. అంత అద్భుతమైన విజయం సాధించా కూడా మీరు అర్ధాంతరంగా ఆపరేషన్ సింధూర్ ఎందుకు ఆపారనేది క్వశ్చన్ కదా. ఆ క్వశ్చన్కి ఇప్పటివరకు ఆన్సర్ లేదు కదా. అంటే సైన్యానికి దేశమంతా అండగా ఉంది, దేశ ప్రజలంతా సపోర్ట్ చేశారు, అండ్ మేము కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చాం, కానీ కాంగ్రెస్ మాత్రం అండగా లేదు అని చెప్పి మోదీ క్వశ్చన్ చేశారు సార్. దాంతోపాటు పాకిస్తాన్ని కాంగ్రెస్ వెనకేసుకొస్తోంది అని చెప్పి అదే సమయంలో ఇంకొక కామెంట్ కూడా చేశారు సార్, పాక్ బతిమాలితేనే ఆపరేషన్ సింధూర్ను ఆపేశాము అని చెప్పి. సో పాకిస్తాన్ మాట వినాల్సిన అవసరం మోదీకి. పాకిస్తాన్ బతిమాలితే మనం ఎందుకు ఆపాలనేది నా క్వశ్చన్. కాంగ్రెస్ పైన ఏమనుకున్నాడో కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటారు, నాకు అభ్యంతరం లేదు. అది కాంగ్రెస్ ఈజ్ నాట్ మై ఐడియల్, నాకేం ఆదర్శం కాదు. సో అందువల్ల కాంగ్రెస్ పైన మోడీ ఏమైనా విమర్శలు చేసుకునేయండి, అభ్యంతరం ఏమీ లేదు. కానీ ఇదే మాట పదే పదే చెప్తున్నారు, కాళ్ళ బేరానికి వస్తే ఆపాము, పాకిస్తాన్ బతిమాలితే ఆపాము, బస్ కరో బౌత్ మారే, ఆపండి చాలా కొట్టిందంటే ఆపినాము. అసలు ఇట్లా ఆపుతారా అండి? ఇక్కడ యుద్ధాలు కాళ్ళబేరానికి వస్తే ఆపుతారా? పోనీ కాళ్ళబేరానికి వచ్చాడు, కాళ్ళబేరానికి వచ్చినప్పుడు ఒక్క అష్యూరెన్స్ అన్న తీసుకోవాలి కదా, ఇక ముందు తీవ్రవాద దాడులు చేయము. ఇచ్చారు అష్యూరెన్స్? చూపెట్టండి నాకు. ఎక్కడ కాళ్ళబేరానికి వస్తే ఇవ్వాలి, అష్యూరెన్స్ ఉండాలి కదండి. ఇంకోసారి ఈ తప్పు చేయము అనేది ఎక్కడన్నా ఒక రాసి ఇవ్వాలి కదా వాడు. అంటే మళ్ళీ ఎక్కడన్నా ఇక ముందు భారత భూభాగం పైన పాక్ ప్రేరేపిత తీవ్రవాదులు దాడులు చెయ్యరు అని రాసి ఎక్కడన్నా ఇచ్చిందా చెప్పండి నాకు. మరి కాళ్ళబేరానికి వచ్చినట్టు ఏంటండి? ప్రూఫ్ ఏంటి? కాళ్ళబేరానికి వస్తే మరి ఎందుకు రాయించుకోలేదు? మీరు ఎందుకు వదిలేశారు? కాళ్ళబేరానికి వచ్చిన ఎందుకు వదిలేశారు? మీరు ఇప్పుడు ఏదో ఇద్దరి మధ్య గొడవ అవుతుంది, వాడు అన్యాయంగా వాడిని కొట్టాడు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు, నేను ఇక ముందు కొట్టను సార్ అని పేపర్ మీద రాసిస్తాను, అవునా కదా, క్షమాపణ రాసిస్తాడు, ఇక ముందు నేను పొరపాటున కూడా దాడి చేయను అని రాసిచ్చినాక పోలీసు వాళ్ళ ముందర సంతకాలు చేసుకొని పంపిస్తారు. మినిమం కదా ఇది. మరి కాళ్ళబేరానికి వచ్చినప్పుడు ఎందుకు మీరు ఆపారు? ఎందుకు రాయించుకోలేదు? కాళ్ళబేరానికి వస్తే వదిలేస్తారా శత్రువును? పోనీ కాళ్ళబేరానికి వచ్చినప్పుడు ఇప్పుడు ఆపారు మీరు, రేపు పొద్దున మళ్ళీ దాడి చేస్తారు, అప్పుడు ఏంటి? అంటే ఇంకో 20 మంది చావాలా? ఇప్పుడు చనిపోయింది సరిపోరా? పుల్వామాలో 40 మంది చనిపోయారు, కాళ్ళబేరానికి వచ్చినాక బాలకోట్ ఆపారు, మళ్ళీ పహల్గాంలో 26 మంది చనిపోయారు, మళ్ళీ కాళ్ళబేరానికి వచ్చాక ఆపుతారు, మళ్ళీ వాడు ఇంకో 30 మంది చంపుతారు, అప్పుడు మళ్ళీ కాళ్ళబేరానికి వస్తాడు. వాడి కాళ్ళబేరం రావడం అలవాటు, కొత్తగా వచ్చేది ఉన్నదండి. 1971లో 90,000 మంది సైనికులు లొంగిపోయారు కదా, కాళ్ళబేరానికి వస్తేనే కదా జరిగింది. కానీ వాడు ఆగాడా? పాకిస్తాన్ గుణం 50 ఏళ్ళకు పైగా చరిత్ర నీ కళ్ళ ముందట ఉంది. కార్గిల్లో కాళ్ళబేరానికి వచ్చాడు, మళ్ళీ తర్వాత యూరీ జరగలేదా, పఠాన్కోట్ జరగలేదా, పుల్వామా జరగలేదా, మీకు పహల్గాం జరగలేదా?
60 ఏళ్ళుగా కాలబేరానికి వచ్చిన పాకిస్తాన్ భారత్తో ఏ యుద్ధంలో గెలిచింది ఇప్పుడు చెప్పండి నాకు. 1948 గెలవలే, 1965 గెలవలే, 1971 గెలవలే, 1999 గెలవలే. ఇంతవరకు భారతదేశంతో ఏ యుద్ధంలో పాకిస్తాన్ గెలవలే. ప్రతిసారి వాడు కాలబేరానికి వస్తున్నాడు. కానీ మనం వదిలేస్తే ఎట్లా? 1971లో కాలబేరానికి వస్తే వదిలేయలే ఇందిరాగాంధీ. 2 దేశాలుగా విడగొట్టి పంపించింది పోరాడు అని. పాకిస్తాన్, బంగ్లాదేశ్ 2 కంట్రీస్ ఏర్పడ్డాయి. అది కాలబేరానికి వస్తే చేయాల్సిన పని. 90,000 మంది సైనికులు లొంగిపోయారు, మామూలు విషయం కాదు కదా. 71లో కొన్ని దశాబ్దాల వాడు పాకిస్తాన్ వాడు ఏం చేయలేకపోయాడు. అది కదా కాలబేరానికి అంటే. కాలబేరానికి వచ్చినప్పుడు 2 దేశాలుగా విడగొట్టి బంగ్లాదేశ్కు స్వాతంత్రం ఇచ్చి పాకిస్తాన్ 2 ముక్కలు చేసి పంపించారు. మోడీ కూడా చేయాల్సిండే. బెలూచిస్తాన్ స్వాతంత్రం ఇయ్యిరా, కాలబేరానికి వచ్చినావు కదా, నువ్వు ఖైబర్ పఖ్తూన్ఖ్వా స్వాతంత్రం ఇవ్వు, లేదా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మాకు అప్పచెప్పు, అప్పుడు నీ కాలబేరానికి ఒప్పుకున్నావు అని అంటే అయిపోయింది కదా. 71 కాలబేరానికి వస్తే అదే చేశారు కదా. మరి 2020 అది ఎందుకు చేయలేదనే ప్రశ్న. ఏప్రిల్ 22న పహల్గామ్ దాడి జరిగింది కదా సార్. అప్పటి నుంచి ఈ పహల్గామ్ దాడికి కారణమైన ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నారు ఏంటి అనే దాని మీద క్లారిటీ లేదు. కానీ అనూహ్యంగా కోయిన్సిడెన్స్ ఏంటో నిన్న సభలో అమిత్ షా ప్రకటించారు కదా సార్, సుదీర్ఘ శ్రమకు ఫలితమే మహాదేవ్, ఆపరేషన్ మహాదేవ్ అని చెప్పేసి. ఏం సార్ ఇది యాదృచ్ఛికమా లేకపోతే ఎలా చూడాలి? అది ఎలా నాకెలా తెలుస్తుంది, నేను ఎలా చెప్పగలుగుతాను? కానీ నేను ఐ డోంట్ సస్పెక్ట్ ఎవ్రీథింగ్. అది యాదృచ్ఛికమైన నిజమైన వాడు చచ్చాడు అయిపోయింది, అది కావాలి. అందువల్ల దానికి మనము మళ్ళీ కోడిగుడ్డు మీద ఈకలు పీకాల్సిన అవసరం లేదు. వాడు చచ్చాడని నిజం. వాడు ఎప్పుడు చస్తే మనకేంది? వాడు అదే రోజు చచ్చాడా, పార్లమెంట్లో చర్చ రోజే చస్తాడంటే ఎప్పుడోసారి చచ్చాడు, వాడు చావడం ముఖ్యం మనకు, అది ముహూర్తాలు ముఖ్యం కాదు. కానీ ఇక్కడ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, ఓకే పహల్గామ్ తీవ్రవాదుల్ని ఏం చేశారో ఇప్పటి వరకు ఎందుకు పట్టుకోలేదు అనే ప్రశ్న ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. ఆపరేషన్ మహాదేవ్ ద్వారా ఆ ప్రశ్న కాస్త ప్రభుత్వం సమాధానం చెప్పగలిగింది. కానీ అంతకన్నా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, 4,000 మంది పర్యాటకులు బైసారన్ వ్యాలీ వెళ్తే ఒక్క జవాన్ అక్కడ ఎందుకు లేడు? ఈ ప్రశ్నకి ఇప్పటికీ సమాధానం లేదు. ఈ ప్రశ్న అడిగితే రాజ్నాథ్ సింగ్ నుంచి మోడీ వరకు నెహ్రూకి వెళ్తారు. ఈ ప్రశ్న అడిగితే నెహ్రూకి ఏం సంబంధం అండి? నెహ్రూ ఏం చేశాడు, ఆ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏం చేశాయి, మన్మోహన్ సింగ్ ఏం చేశాడు, అసలు అప్పుడు ఏం చేశాడో ఏం చేయలేదో అప్పుడు చరిత్ర ఇప్పుడు నెమరు వేసుకుంటే లాభం లేదు. మరి అప్పుడు మంచి జరుగుంటుంది, చెడు జరుగుంటుంది. నేను అదే అన్నాను కదా, 71లో బంగ్లాదేశ్ విడిపోయింది, అది పెద్ద విజయం కదా, అది మామూలు విజయమా మనకు ఇండియాకు? సో అందువల్ల లెటర్స్ రెస్పెక్ట్. కార్గిల్లో యుద్ధం తర్వాత వాజ్పేయి ఎందుకు LOC దాటద్దని చెప్పాడు? కార్గిల్ యుద్ధం తర్వాత పాకిస్తాన్ ఓడిపోయింది కదా, మరి POK ఎందుకు లాక్కోలేదు వాజ్పేయి? లెటర్స్ నాట్ ఆస్క్ సచ్ క్వశ్చన్స్. ఎందుకంటే వాజ్పేయి నిజాయితీని మనం ప్రశ్నించకూడదు, ఇందిరాగాంధీ దేశభక్తిని ప్రశ్నించకూడదు. మీరు ప్రతి ఒక్కరి నిజాయితీని, దేశభక్తిని, ఈ దేశం కొరకు సుదీర్ఘ సేవలు అందించిన మహనీయుల షీలర్ పరీక్షను ప్రశ్నిస్తూ నిరంతర నెహ్రూను క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ, లాల్ బహదూర్ శాస్త్రి నిన్న మోడీ అంటాడు 62 to 66 ఇండియా చాలా అన్యాయం చేసింది దేశానికి అన్నారు. ఆ టైంలో ఎవరున్నారండి ప్రైమ్ మినిస్టర్? 64లో నెహ్రూ చనిపోతే లాల్ బహదూర్ శాస్త్రి అంటే పోనీ నెహ్రూ కుటుంబం అంటే మీకేదో ఆ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలు కనబడితే మీరు భరించలేరు పార్లమెంట్లో మీరు అంటున్నారు. కానీ లాల్ బహదూర్ శాస్త్రి ఏం చేశాడండి? అన్యాయం కదా. మీరు అటల్ బిహారీ వాజ్పేయి ఏం చేశాడు? 2014 ముందంతా దేశం లొంగిపోయింది అంటాడు మోడీ. అన్యాయం కదా. వాజ్పేయి లాంటి మహనీయుల్ని దేశభక్తి ప్రశ్నించడం, అవమానించడం అంటే. సో క్వశ్చన్ అది కదా. ఆ చరిత్రలో నిన్ను అడిగిన సూటి ప్రశ్న ఏంటంటే, అయ్యా ప్రియాంక గాంధీ ప్రశ్న అడిగింది, మన ఎంపీలు ఇక్కడ ఉన్న ప్రతి మెంబర్కు సెక్యూరిటీ ఉంటుంది, మరి 4,000 మంది పర్యాటకులు పోతే ఎందుకు మీరు సెక్యూరిటీ కల్పించలేదు? అది పహల్గామ్, అది కాశ్మీర్, అది తీవ్రవాద పీడిత ప్రాంతం. పహల్గామ్లోనే గతంలో తీవ్రవాద దాడులు జరిగాయి. అది అమర్నాథ్ వ్యాలీ బేస్ క్యాంప్, అమర్నాథ్ యాత్ర బేస్ క్యాంప్, అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్ మొదలైంది. ఇంతకన్నా ఇక సెక్యూరిటీకి ఇంపార్టెంట్ ఏదైనా ఉందా? ఒకవైపు ఏమో ప్రభుత్వము, మోడీ, అమిత్ షా అందరూ కాశ్మీర్లో నార్మల్సీ వచ్చేసింది, సాధారణ పరిస్థితులు వచ్చాయి, రండి కాశ్మీర్ చూడండి, అందమైన కాశ్మీర్ మీరే పిలిచారు, మీరే పిలిచి మీరే సెక్యూరిటీ ఇవ్వలేదు. అది కదా క్వశ్చన్. ఇప్పుడు మరి ఆ 26 మంది ప్రాణాలు పోవడానికి ఎవడు బాధ్యుడు? మీరు కనుక ఒక 4 జవాన్లు ఉండుంటే తీవ్రవాదులు వచ్చేవాళ్ళు అక్కడికి. ఎందుకంటే తీవ్రవాదులు చాలా పిరికి పొందరు, వాడి ప్రాణం పోతాడు, వాడు రాడు. ఇక్కడ క్వశ్చన్ కూడా ఏమొచ్చింది,
మీరు ముంబై దాడులప్పుడు ఏం చేయలేదని అడిగితే అప్పుడు ప్రియాంక గాంధీ ఆన్సర్ చేసింది. ముంబై దాడులప్పుడు ఏం చేయకపోవడం ఏంటి, అజ్మల్ కసబ్ మినహా అందరినీ అక్కడే ఆన్ ది స్పాట్ మట్టు పెట్టాం, ఆ అజ్మల్ కసబ్ను కూడా పట్టుకొని ఉరి తీసాం, పహల్గామ్ తీవ్రవాదులు మరి ఎక్కడ మట్టు పట్టారని అడిగారు క్వశ్చన్. ఇప్పుడు ముంబై దాడులప్పుడు ఏమీ చేయలేదంటే క్వశ్చన్ రాదా? మన కళ్ళ ముందటే కదా, ముంబై నది వీధుల్లో కదా అందరిని కథం చేశాం. సో అందువల్ల లెటర్స్ నాట్ సస్పెక్ట్ అవర్ గవర్నమెంట్స్. ఇప్పుడు ఈ 26 మంది చనిపోవడానికి మోడీ ప్రభుత్వ క్రిమినల్ నెగ్లిజెన్స్ కారణం నేను కూడా అన్నాడు. నేరపూరిత నిర్లక్ష్యం కారణము 26 మంది చావడానికే చేశారు అని ఇట్లాంటి చిల్లర విమర్శలు నేను చేయను. కానీ దెర్ ఇస్ ఎ సెక్యూరిటీ ల్యాబ్స్. ఇది ఆల్ పార్టీ మీటింగ్లో అమిత్ షాని అంగీకరించినట్టు కూడా వచ్చింది. ఏ తప్పు జరగకపోతే మనం ఇక్కడ ఎందుకు కూర్చుంటామని. మరి ఇంటెలిజెన్స్ వైఫల్యమా, భద్రతా లోపమా, 4,000 మంది అక్కడ ఒక ఎంపీ పోయి ఉంటే పాపా 4,000 మంది బతికేవాళ్ళు. ఎందుకంటే ఆ ఎంపీ కొరకైనా 4 గన్మెన్లు వచ్చేవాళ్ళు కదా. దురదృష్టం ఏంటంటే ఒక్క ఎంపీ కూడా పర్యాటకులు ఉండుంటే ఈ పరిస్థితి జరిగేది కాదు. అంటే ఎంపీల భద్రతకోమో విఐపీల భద్రతకు ఇంత ఖర్చు పెడతామే, సామాన్య ప్రజల భద్రతకు మీరు ఎందుకు ఖర్చు పెట్టారు అని క్వశ్చన్. ఈ ప్రశ్న అడిగితే మళ్ళీ నెహ్రూ, మళ్ళీ ఇందిరాగాంధీ హిస్టరీలోకి పోవడం తప్ప ఏ క్వశ్చన్ అడిగినా హిస్టరీలోకి వెళ్ళాను నిన్న. ఇక వెళ్ళి 1947 నుంచి మొదలు పెట్టుకుని చరిత్ర అంతా చెప్పడం. సో లెసన్స్ ఇన్ హిస్టరీ కెనాట్ బి ద ఆన్సర్ టు ద క్వశ్చన్స్ ఇన్ ద ప్రజెంట్ టైమ్స్. నేటి పరిస్థితుల్లో అడుగుతున్న ప్రశ్నలకు చరిత్ర పాఠాల సమాధానాలు కావు. నేను అందుకే నిన్న ఉదాహరణ కూడా చెప్పాను. మీరు క్రికెట్ టీంలో కొత్తగా ఒక ప్లేయర్ తీసుకుంటారు, పాత ప్లేయర్ బాగా ఆడలేదని, వాడు ఒక 5 రన్లు కొట్టే వచ్చేస్తాడు. నీ మీద ఎన్నో ఆశలతో నిన్ను టీంలో తీసుకున్నాం, నువ్వు 5 రన్లు కొట్టే వచ్చావు అని అడిగితే నేను ఒక్కరినే 5 రన్లు కొట్టి ఆచానా, 2024లో ఇంకో ఇంతమంది 5 రన్లు చేశారు, 0 చేశారు, 2010లో చేశారు, 1972లో చేశారు, 1948లో చేశారు. వాళ్ళందరూ డక్అవుట్ అయితే ఏం లేదు నన్నే అంటారా అని అడిగితే ఏం సమాధానం ఉంటుంది? అసలు దానికి ఆన్సర్ ఉంటుందా? అయ్యా నిన్ను ఎన్నో ఎక్స్పెక్టేషన్తో మ్యాచ్లోకి దించితే నువ్వు 5 రన్లే ఎందుకు కొట్టావంటే ఆన్సర్ ఈజ్ నాట్ 48 క్రికెట్ మ్యాచ్, ఆన్సర్ ఈజ్ నాట్ 53 క్రికెట్ మ్యాచ్ కదా. అప్పుడు మోడీ ఆన్సర్ అదే ఉంది. అయ్యా మీరు భద్రత ఎందుకు కల్పించలేంటే నెహ్రూ 1948నే నెహ్రూజీనే అని మొదలుపెట్టాడు. కాదయ్యా ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉందా అంటే 1962నే నెహ్రూనే అన్నారు. అయ్యా 4,000 మంది పర్యాటకులు ఉన్నా మీరు ఒక్కరిని జవాన్ ఎందుకు పెట్టాలంటే 1967నే నెహ్రూ ఇందిరాగాంధీనే అన్నాడు. అసలు ప్రశ్న ఏంటి, ఆన్సర్ నాకు చెప్పండి. దీనికి ఏమన్నా ఉందా పొంతనా? రైట్ సార్.